హలో ఫ్రెండ్స్, అఖండ తాండవం టీజర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి పెడుతూనే ఉంది. నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఏం జరిగింది, అభిమానుల సమక్షంలో బర్త్డే సెలబ్రేషన్, పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు అభిమానుల ఆనందంతో ఈరోజు బంజారాహిల్స్లో సెలబ్రేషన్ అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం నిన్న ఈవినింగ్ 6 గంటలకు అయితే టీజర్ అయితే వచ్చింది. టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి ఒకే మాట వినబడుతుంది. ఇలాంటి క్యారెక్టర్, అఖండ లాంటి క్యారెక్టర్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణకే సాధ్యం. అలాంటి కాస్ట్యూమ్స్ కానీ, అలాంటి యాక్టింగ్ కానీ, అఘోరకు మించి అఘోరకే గురువులాగా ఉన్నాడు క్యారెక్టర్. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే జస్ట్ టీజర్లోనే కానొచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే బాలకృష్ణకే సాధ్యం. మొదటి భాగం మించి రెండో భాగం ఉండబోతుంది అన్న రేంజ్ అయితే టీజర్కు పాజిటివ్ అయితే బ్రహ్మాండంగా వచ్చేసింది. ఇక టీజర్ల పరంగా రికార్డు స్థాయి యూస్ సాధిస్తూనే ఉంది. ఇప్పటికే 22 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది బిగ్గెస్ట్ రికార్డ్ దిశగా పరుగులు తీస్తుంది. టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డు అఖండ తాండవం టీజర్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు వినపడ్డాయి. కానీ ఒకసారి టీజర్ ఇంపాక్ట్, తమన్ బీజిఎం, నందమూరి బాలకృష్ణ డైలాగు ఒక రేంజ్లో వైబ్రేషన్ కిక్ ఇచ్చింది. ఇప్పటికే ఆల్మోస్ట్ నేను మాట్లాడక ముందే 22 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 25 మిలియన్స్ క్రాస్ చేసి ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు 30 మిలియన్స్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ రికార్డ్ సీనియర్ హీరోల పరంగా వన్ ఆఫ్ ద టాప్ నెంబర్ 1 రికార్డు అఖండ తాండవం యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. జస్ట్ చిన్న ఛానల్లే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ జస్ట్ 1,70,000 సబ్స్క్రైబర్ మాత్రమే ఉన్నారు. అదే బిగ్ ఛానల్లో బండి ఉంటే ఈ రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉండేదో. అఖండ మూవీ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆడియన్స్లో కానీ ఒక ప్రత్యేకమైన మూవీగా గుర్తింపు ఉంది. అలాంటి మూవీకి సీక్వెల్గా వస్తుందంటే టీజర్ వచ్చినప్పుడే రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందో బ్లాస్టింగ్ అయిపోయే రెస్పాన్స్ అయితే స్పష్టంగా కానొచ్చింది. ఈవినింగ్ వరకు ఆల్ టైమ్ రికార్డు యూస్ సాధించే అవకాశం ఉంది. ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు నందమూరి బాలకృష్ణ చూసిన తర్వాత నిజంగా ఇంత సింపుల్గా ఉంటాడా అనిపించింది. అసలు జబర్దస్త్లో ఒక 2-3 స్కిట్లు చేస్తేనే ఓడోడు బోన్సర్లు పెట్టుకొని తిరుగుతాడు. నందమూరి బాలకృష్ణ ఈరోజు మార్నింగ్ ఇంటికాడికి వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చేటోళ్ళకే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. ఎంత సింపుల్గా వచ్చాడు అంటే ఒక డ్రైవర్ బాలకృష్ణ అంతే, ఎవరు లేరు, బౌన్సర్లు లేరు, సెక్యూరిటీ లేరు, ఎవరు లేరు. ఇంత సింపుల్గా ఓన్లీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లు కానీ, ఆ డాక్టర్లు కానీ, అక్కడ ఉన్న మేనేజర్లు కానీ వాళ్ళు మాత్రమే తప్ప ఒక్క బౌన్సర్, ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు. ఇంత సింపుల్గా అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో ఉండడు, ఏ సెలబ్రిటీ ఉండడు. జబర్దస్త్లో చేసిన వాళ్ళే 10 మంది బౌన్సర్లు వేసుకొని పోతున్నారు. సింపుల్గా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ. కోపం వచ్చినా అభిమానులను, ప్రేమ వచ్చిన అభిమానులను దగ్గర తీసుకున్న వ్యక్తి వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ. అందుకే చాలా సింపుల్గా అనిపించింది ఈరోజు అయితే. పేషెంట్లతోటి నందమూరి బాలకృష్ణ మాట్లాడడం, అక్కడ స్టాఫ్ తోటి ఫోటోలు దిగడం, సెల్ఫీలు ఇవ్వడం చాలా సరదాగా. ఒక అమ్మాయి అయితే ఈరోజు కూడా నా బర్త్డే అని చెప్పేటాలకు అక్కడ బాలకృష్ణ దీవించడం, ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఇంత సింపుల్గా ఉంటాడు అనిపించింది. నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా అభిమానుల సమక్షంలో అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. బంజారాహిల్స్లోని అభిమానులు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు నందమూరి బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్ రెండు కలిపి ఈరోజు గ్రాండ్గా అయితే బంజారాహిల్స్లో అయితే బర్త్డే వేడుకలు అయితే జరిగినాయి. అక్కడ కూడా వెళ్ళాను. చాలా సింపుల్గా నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కుతుంటే కూడా ఒక్క బౌన్సర్ లేరు. చుట్టుముట్టు కెమెరాలు, చుట్టుముట్టు అభిమానులే. వేరే హీరో ఎవరు వచ్చినా కానీ బౌన్సర్లు ఏ రేంజ్లో దొబ్బి పడేసి ఏ రేంజ్లో ఇంకా గందరగోళం చేస్తారు. తాండవం టీజర్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ దిశగా పరుగులు తీస్తుంది. టోటల్గా హిందీలో ఎంత వ్యూస్ వచ్చింది, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఆల్ లాంగ్వేజ్ ఎలా రెస్పాన్స్ వచ్చింది అనేది, తెలుగులో ఎలాంటి రికార్డులు కొట్టింది అనేది సపరేట్ ఒక వీడియోలో మాట్లాడదాం.